Good morning, children. Now we are at what? 22nd question. 22nd question. What is this 22nd question? Why do we need political maps? Why do we need political maps? పొలిటికల్ మ్యాప్స్ మనకు ఎందుకు అవసరమవుతాయి అని అడుగుతున్నాడు. పొలిటికల్ మ్యాప్స్ ఎందుకు అవసరమవుతాయి మనకు? టు నో బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, కంట్రీస్, లొకేషన్స్ ఆఫ్ సిటీస్. సో స్టేట్స్ యొక్క బౌండరీస్ కానీ, కంట్రీస్ యొక్క బౌండరీస్ కానీ, అదేవిధంగా స్టేట్స్ ఎక్కడున్నవి, కంట్రీస్ ఎక్కడున్నవి, డిస్టిక్ ప్లేసెస్ ఎక్కడున్నవి అని అన్నీ తెలుసుకోవడం కోసము మనకు పొలిటికల్ మ్యాప్స్ అవసరమవుతాయి. పొలిటికల్ మ్యాప్స్ టు నో బౌండరీస్ ఆఫ్ స్టేట్స్, కంట్రీస్, లొకేషన్స్ ఆఫ్ సిటీస్, ఇవి తెలుసుకోవడం కోసము సో పొలిటికల్ మ్యాప్స్ అనేటివి మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇండియా పొలిటికల్ మ్యాప్. ఇన్ దిస్ వాట్ ఇండియా పొలిటికల్ మ్యాప్ చూడండి, ఇక్కడ స్టేట్స్ చూడండి, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, మన తెలంగాణ యొక్క క్యాపిటల్ సిటీ. సో ఇట్లా తెలుసుకోవడం కోసం, ఈ ప్లేసెస్ అని తెలుసుకోవడం కోసం, అదేవిధంగా స్టేట్ బౌండరీస్ ఏంటివి అని తెలుసుకోవడం కోసం మనకు పొలిటికల్ మ్యాప్స్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. పొలిటికల్ మ్యాప్స్ ఎందుకు యూజ్ అవుతాయి? స్టేట్, కంట్రీస్, డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా వాటి యొక్క బౌండరీస్ తెలుసుకోవడానికి, మరియు ఇంకా ఎందుకు యూజ్ అవుతుంది? సిటీ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉందని తెలుసుకోవడం కోసం మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. వై డూ ఫార్మర్స్ యూజ్ రెయిన్ఫాల్ మ్యాప్స్? ఫార్మర్స్కి రెయిన్ఫాల్ మ్యాప్స్ ఎందుకు అవసరమవుతాయి? ఎందుకు? టు అండర్స్టాండ్ ద రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ఫుల్ ఫర్ క్రాప్స్. వాళ్ళు పండించే పంటలకు ఎంత వర్షం అవసరమవుతుంది, ఆ ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, సగటున ఎంత వర్షపాతం పడుతుంది అనేది వాళ్ళకు అవసరమవుతుంది, ఫార్మర్స్కి అవసరమవుతుంది. టు అండర్స్టాండ్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ ఫర్ వాట్? క్రాప్స్. ఓకే. నెక్స్ట్ వన్, హియర్ యూ సీ దిస్ ఈజ్ ద వాటర్ రెయిన్ఫాల్. సో రెయిన్ఫాల్కి సంబంధించింది చూడండి ఎంత ఉందో చూడండి. సో ఇక్కడ ఏముంది? 20 కంటే తక్కువగా ఉన్న ప్లేసెస్, అదేవిధంగా 100 to 150 ఉన్న ప్లేసెస్, గ్రీనరీ ఉన్న ప్లేసెస్, ఇట్లా మనకు ఓవర్ 250 అంటే థిక్ గ్రీన్ ఎక్కడ ఉంది చూడండి. థిక్ గ్రీన్ ఉన్న ప్లేస్ లోపల మనకు ఏమవుతుంది? 250 కంటే ఎక్కువగా ఉన్న ప్లేస్ మనకు రావడము జరుగుతుంది. సో ఇది వర్షపాతం ఏ విధంగా ఉందని తెలియడం కోసం ఇంత వర్షపాతం ఉంటుందనే విషయాన్ని, సగటున వర్షపాతం విలువ తెలుస్తుంది. ఈ వర్షపాతాన్ని బట్టి ఏం చేస్తారు రైతులు? వాళ్ళకు సంబంధించి ఎంత రెయిన్ఫాల్ కురవాలి, ఎంత వర్షం అవసరం అవుతుందనే విషయం వాళ్ళకి తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి హియర్ వై ఆర్ థిమాటిక్ మ్యాప్స్ ఆర్ యూస్ఫుల్. మరి థిమాటిక్ మ్యాప్స్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి? దే ప్రొవైడ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ సాయిల్, క్లైమేట్ అండ్ పాపులేషన్. సో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనకు థిమాటిక్ మ్యాప్స్ అనేటివి యూజ్ అవ్వడం జరుగుతుంది. సాయిల్ ఏ విధంగా ఉన్నది, క్లైమేట్ పొజిషన్ ఏ విధంగా ఉంది, పాపులేషన్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్క అంశం గురించి మాత్రమే చెప్తే దట్ మ్యాప్ ఈజ్ సెట్ టు బి వాట్? థిమాటిక్ మ్యాప్. దాన్ని ఏమంటారు? థిమాటిక్ మ్యాప్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 25th క్వశ్చన్. వై స్కేల్ ఈజ్ నెసెసరీ ఇన్ ఏ మ్యాప్? మనం మ్యాప్ గీసేటప్పుడు ఏం చేస్తారు? 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 10 kilometers, లేదా 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kilometers. ఇట్లా 1 centimeter మ్యాప్ మీద 1 centimeter డిస్టెన్సు ఎర్త్ మీద ఎంతకు సమానము? 10 kilometersకి సమానం. కాబట్టి మ్యాప్ మీద ఉన్న డిస్టెన్స్ని బట్టి ఒక సిటీ నుంచి ఇంకొక సిటీ మధ్య, ఒక క్యాపిటల్ సిటీ ఆఫ్ స్టేట్ నుంచి ఇంకొక క్యాపిటల్ సిటీ ఆఫ్ స్టేట్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఎన్ని సెంటీమీటర్లు ఉన్నది, ఆ సెంటీమీటర్లను బట్టి దాన్ని కిలోమీటర్స్కి కన్వర్ట్ చేసి రేషియో విధంగా కన్వర్ట్ చేసి మనకు డిస్టెన్స్ తెలుసుకోవడం జరుగుతుంది. సో వై స్కేల్ ఈజ్ నెసెసరీ ఇన్ ఏ మ్యాప్ అంటే ఏమన్నట్టు? టు మెజర్ యాక్చువల్ డిస్టెన్స్ కరెక్ట్లీ. సో యాక్చువల్ డిస్టెన్సెస్ కరెక్ట్గా తెలుసుకోవడం కోసము మనకు ఏం యూజ్ అవుతుంది? సో మ్యాప్ మీద స్కేల్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కమ్ టు 26th క్వశ్చన్. గివ్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ థిమాటిక్ మ్యాప్. థిమాటిక్ మ్యాప్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటున్నాడు. థిమాటిక్ మ్యాప్కి సంబంధించి 1 ఎగ్జాంపుల్ ఈజ్ ఆస్కింగ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ థిమాటిక్ మ్యాప్.
సో ఏంటి థీమాటిక్ మ్యాప్ లోపల ఎగ్జాంపుల్ ఏంటి పాపులేషన్ మ్యాప్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, లేదా రెయిన్ఫాల్కి సంబంధించింది ఉండవచ్చు, లేదా ల్యాండ్స్కి సంబంధించింది ఉండవచ్చు. అట్లా ఏదన్నా ఒక్క అంశం గురించి మాత్రమే ఉంటే దట్ ఈస్ సెట్ టు బి వాట్ థీమాటిక్ మ్యాప్. నెక్స్ట్ వన్, విచ్ మ్యాప్స్ 27th క్వశ్చన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టూరిస్ట్స్కి ఏ మ్యాప్ యూస్ఫుల్ అవుతుంది? రోడ్ మ్యాప్. అంటే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి, వాళ్ళు ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ టుక్ వాట్ తెలంగాణ మ్యాప్. తెలంగాణ రోడ్ మ్యాప్ చూడండి. సో దిస్ ఈస్ ద నేషనల్ హైవే 7. ఈ 7 ఏ విధంగా ఉంది? ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్కి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మహబూబ్ నగర్ నుంచి ఇట్లా వెళ్ళిపోతూ ఉంది. ఇది నేషనల్ హైవే 7కి సంబంధించింది. నెక్స్ట్ 9 చూడండి. దిస్ ఈస్ ద నేషనల్ హైవే 9. దిస్ ఈజ్ వాట్ 202, ఇక 221. సో ఇండియా మన తెలంగాణ గుండా వెళ్ళే కొన్ని నేషనల్ మ్యాప్స్, అదేవిధంగా స్టేట్ మ్యాప్స్ తీసుకున్నాను. సో ఇవి మనకేంటివి? రోడ్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా రోడ్స్ని బట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎట్లా వెళ్ళాలి అనే విషయాన్ని మనము ఈజీగా తెలుసుకోవచ్చును. ఓకేనా? నెక్స్ట్ 28th క్వశ్చన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ టు రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉందని తెలుసుకోవడానికి ఏ మ్యాప్ యూజ్ అవుతుంది మనకు? థీమాటిక్ మ్యాప్ యూజ్ అవుతుంది. ఏ మ్యాప్ యూజ్ అవుతుంది? థీమాటిక్ మ్యాప్ అనేది మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది థీమాటిక్ మ్యాప్. ఏంటిది? థీమాటిక్ మ్యాప్. సో ఇలా రెయిన్ఫాల్ ఎంత ఉన్నది అనే విషయం తెలుస్తుంది. రెయిన్కి ఎక్కడెక్కడ ఎంత రెయిన్ ఉన్నదని, ఎంత రెయిన్ పడ్డది అనే విషయం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో ప్లేసెస్ ఉన్నాయనుకోండి, ఎంత రెయిన్ఫాల్ ఉన్నది? 2.5 to 15.5 మిల్లీమీటర్స్ ఉన్నది. సో తక్కువ రెయిన్ఫాల్ ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇది 15 ఈ కలర్ చూడండి, ఇదంతా ఈ కలర్ లోపల ఎంత ఉంది? 15.6 to 64.4 అంత రెయిన్ఫాల్ అనేది ఉండడం జరిగింది. ఇట్లా మనము రెయిన్ఫాల్ ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ టు ఫైండ్ రైల్వే రూట్స్ గురించి చెప్పే మ్యాప్ ఉందనుకోండి. ఏ మ్యాప్ అది? అది కూడా ఒక రైల్వే రూట్స్ మాత్రమే చెప్తా ఉన్నది కాబట్టి అది కూడా ఒక థీమాటిక్ మ్యాప్ అవుతుంది. సో ద థీమాటిక్ మ్యాప్ యొక్క నేమ్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్ మ్యాప్. ఏంటిది? అది ట్రాన్స్పోర్ట్ మ్యాప్. రైల్వే ట్రాన్స్పోర్ట్ మ్యాప్ అని కూడా అనడం జరుగుతుంది. సో హియర్ వాట్ ఐ టుక్ వాట్ ఇన్ తెలంగాణ లోపల రైల్వే ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందో చూడండి. దిస్ ఈజ్ వాట్ హైదరాబాద్. సో హైదరాబాద్ నిజామాబాద్ నుంచి ట్రైన్ రూట్ ఉన్నది. అదేవిధంగా కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, సో కరీంనగర్, వరంగల్, ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఈ విధంగా ఉన్నది. సో ఇది కొత్తగూడెం ఇట్లా వరంగల్కి వచ్చి ఇట్లా ట్రైన్ మ్యాప్ అనేది ఉండడం జరిగింది. సో ఇవి ట్రైన్ మ్యాప్స్. ట్రైను ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుంది అనే విషయం తెలియడం కోసము ఈ ట్రైన్ మ్యాప్ మనకు యూజ్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్, విచ్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ టు నో అబౌట్ సాయిల్ టైప్స్? సాయిల్ ఏ విధంగా ఉంది, ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి, సాయిల్ ఏ విధంగా ఉన్నది, ఎన్ని రకాలుగా ఉన్నది అనే విషయం తెలుసుకోవడం కోసము మనకి ఏం యూజ్ అవుతుంది? సాయిల్ మ్యాప్. అది ఒక థీమాటిక్ మ్యాప్. సాయిల్ మ్యాప్ కూడా ఏంటిది? అది ఒక థీమాటిక్ మ్యాప్, సాయిల్ మ్యాప్. నెక్స్ట్ దిస్ ఇస్ సాయిల్ టైప్స్ ఇచ్చిన చూడండి. ఇక్కడ అలువాయిల్ సాయిల్ ఉండేది ఈ ప్లేసుల్లో అలువాయిల్ సాయిల్ ఉన్నది. ఓకే. రెడ్ అండ్ ఎల్లో సాయిల్ ఉండేది ఈ ప్లేసెస్లో రెడ్ ఎల్లో సాయిల్ ఉన్నది. బ్లాక్ సాయిల్ ఈ ప్లేసెస్లో బ్లాక్ సాయిల్ ఉన్నది. ఇట్లా మనకు సాయిల్ ఏ విధమైన సాయిల్ ఉందనే విషయము తెలుసుకోవడం కోసం మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ట్రూ ఫాల్స్ క్వశ్చన్స్ ఇచ్చినాం చూడండి. సో 31 క్వశ్చన్ సి, పొలిటికల్ మ్యాప్స్ షోస్ ఫిజికల్ ఫీచర్స్. పొలిటికల్ మ్యాప్స్ ఏం చెప్తావి? బౌండరీస్ గురించి చెప్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఫిజికల్ ఫీచర్స్ అన్నాడు. సో ఫిజికల్ ఫీచర్స్ చెప్పదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంపాస్ నీడిల్ ఆల్వేస్ పాయింట్స్ టు ద నార్త్. కంపాస్లో ఉండే నీడిల్ ఏదైతే ఉన్నదో ఈ నీడిల్ ఎప్పుడు కూడా ఎటువైపు చూపెడుతుంది? ఇది నార్త్ వైపే చూపెడుతుంది. ఎప్పుడు నీడిల్ ఎటువైపు చూపెడుతుంది? నార్త్ వైపే చూపెట్టడం జరుగుతుంది. ఈ నార్త్ వైపు చూపెట్టడాన్ని బట్టి సో మనకేం చెప్తుంది? ఇది
ఆ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నీడి ఇట్లా ఉందనుకోండి, ఈ విధంగా డైరెక్షన్ తోటి ఉందనుకోండి, ఇటు సైడ్ చూపెట్టేది ఏంటంటే నార్త్ అన్నట్టు, ఇక్కడ నార్త్ ఉందని అర్థం. సో ఇటు నార్త్ ఉంది కాబట్టి ఇటు ఏముంటుంది, సౌత్ ఉంటుంది, నార్త్ సౌత్ ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, ఈస్ట్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, వెస్ట్ ఉంటుంది. ఇట్లా మనకు తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 33 క్వశ్చన్, C33 క్వశ్చన్. థీమాటిక్ మ్యాప్స్ గివ్స్ స్పెషల్ ఇన్ఫర్మేషన్. ఒకటే రకమైన ఇన్ఫర్మేషన్ గురించి, ఒక్క స్పెషల్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే మనం తెలుసుకోవడానికి థీమాటిక్ మ్యాప్స్ని యూజ్ చేస్తాం. కాబట్టి థీమాటిక్ మ్యాప్స్ స్పెషల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ట్రూ స్టేట్మెంట్. అదేంటిది, ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ 34th క్వశ్చన్. బ్లూ కలర్ ఇన్ మ్యాప్స్ రిప్రజెంట్స్ మౌంటైన్స్. మౌంటైన్స్ ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాము, బ్రౌన్ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాం. మౌంటైన్స్ ఏ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాము, బ్రౌన్ కలర్ తోటి రిప్రజెంట్ చేస్తాము. వీడేమన్నాడు ఇక్కడ, బ్లూ కలర్ అన్నాడు. ఏమన్నాడు, బ్లూ కలర్ అన్నాడు. కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. బ్లూ కలర్ తోటి కాదు, బ్రౌన్ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బ్లూ కలర్ తోటి కాదు, బ్రౌన్ కలర్ తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది మౌంటైన్స్. నెక్స్ట్ వన్ 35th క్వశ్చన్. ఏ లెజెండ్ ఎక్స్ప్లెయిన్స్ సింబల్స్ ఇన్ ఏ మ్యాప్. లెజెండ్స్ అంటే ఏం చెప్తాయి మనకు, సింబల్స్. ఆ ప్లేస్లో, ఏ ప్లేస్లో స్కూల్ ఉన్నది, ఏ ప్లేస్లో మనకు హాస్పిటల్ ఉన్నది, ఏ ప్లేస్లో బస్ స్టాండ్ ఉన్నది, అట్లాంటి విషయాలను మనం ఏం చేస్తాము, ఒక మనకు సింబల్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. సింబల్స్ ద్వారా చెప్తాము. కాబట్టి లెజెండ్స్ ఎక్స్ప్లెయిన్స్ ఏంటివి, సింబల్స్ చెప్తాయి. కాబట్టి ఇట్ ఈస్ వాట్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ somewhat fill in the blanks questions are given here. See here. Dash is drawing of the earth surface on a paper. ఎర్త్ మీ సర్ఫేస్ మీద ఏ విధంగానైతే ఉన్నవో, ఏ ప్లేసెస్ ఉన్నవో వాటిని పేపర్ మీద కనుక గీసినట్టయితే దాన్ని ఏమంటారు, మ్యాప్ అంటారు. మ్యాప్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 37th క్వశ్చన్. ద రేషియో బిట్వీన్ మ్యాప్ డిస్టెన్స్ అండ్ యాక్చువల్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్. సో మ్యాప్ డిస్టెన్స్కి యాక్చువల్ డిస్టెన్స్కి ఉన్న రేషియోని ఏమంటారు అంటే స్కేల్ అని అనడం జరుగుతుంది. ఏమంటారు, స్కేల్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 38 క్వశ్చన్. సి ఏ మ్యాప్ షోయింగ్ మౌంటైన్స్ అండ్ రివర్స్ ఈజ్ కాల్డ్. మౌంటైన్స్, రివర్స్ ఇట్లా చూపెట్టే మ్యాప్ని ఏమంటారు, ఫిజికల్ మ్యాప్ అంటారు. ఫిజికల్ మ్యాప్. పొలిటికల్ మ్యాప్స్ అంటేనేమో బౌండరీస్ చూపెడతాయి. థీమాటిక్ మ్యాప్స్ అంటేనేమో ఏదో ఒక్క అంశం గురించి మాత్రమే స్పెషల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం కోసం డ్రా చేసిన మ్యాప్ని ఏమంటారు, థీమాటిక్ మ్యాప్ అంటారు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అది 39th క్వశ్చన్. టు షో ఇన్ఫర్మేషన్ అబౌట్ క్రాప్స్ వి యూజ్ డాష్ మ్యాప్. ఓన్లీ క్రాప్స్ గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి దట్ ఈస్ థీమాటిక్ మ్యాప్. ఏంటిది, థీమాటిక్ మ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్ చూడండి. హౌ ఆర్ మ్యాప్స్ మోర్ యూస్ఫుల్ దాన్ గ్లోబ్స్. గ్లోబ్స్ కంటే మ్యాప్స్ బాగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటున్నాడు. మ్యాప్స్ షో డీటెయిల్స్ ఆఫ్ స్మాల్ ఏరియాస్ అండ్ ఆర్ ఈజీ టు క్యారీ. సో మ్యాప్ అనేది చాలా చిన్న ఏరియా, ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం మ్యాప్ గీసుకోవచ్చు. కానీ గ్లోబ్ అంటే ఏంటిది, గ్లోబ్ మొత్తం వరల్డ్ మ్యాప్ ఉంటుంది. గ్లోబ్ మీద వరల్డ్ మ్యాప్ అతికించి ఉంటుంది చుట్టూ. కాబట్టి మనకు చిన్న ప్లేస్కి సంబంధించి ఆ ప్లేస్కి సంబంధించిన పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కనుక కావాలంటే గ్లోబ్ ద్వారా దొరకదు. సో మ్యాప్ ద్వారానే ఈజీగా దొరుకుతుంది. మళ్ళీ క్యారీ చేయడం ఈజీ. కాబట్టి మ్యాప్స్ అనేటివి మనకు ఈ మోర్ యూస్ఫుల్ దాన్ గ్లోబ్ కంటే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జ్ స్కేల్ మ్యాప్ అండ్ స్మాల్ స్కేల్ మ్యాప్. లార్జ్ స్కేల్ మ్యాప్కి స్మాల్ స్కేల్ మ్యాప్కి డిఫరెన్స్ ఏంది. లార్జ్ స్కేల్ మ్యాప్స్ షో స్మాల్ ఏరియా సో ఇన్ డీటెయిల్, వైల్ స్మాల్ స్కేల్ మ్యాప్స్ షోస్ లార్జ్ ఏరియాస్ విత్ లెస్ డీటెయిల్. ఎక్కువ ఏరియాను కనుక కవర్ చేస్తే, ఎక్కువ ఏరియాను తక్కువ ప్లేస్లో కనుక ఉంచితే స్మాల్ స్కేల్ అంటారు. తక్కువ ఏరియాను ఎక్కువ ప్లేస్లో కనుక పెట్టినట్టయితే దాన్ని లార్జ్ స్కేల్ అంటారు. తక్కువ ఏరియాను ఎక్కువ ప్లేస్లో కనుక చూపెడితే దాన్ని లార్జ్ స్కేల్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 42 క్వశ్చన్.
వై ఈజ్ డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాప్స్? డైరెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్? డైరెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు లొకేట్ ప్లేసెస్ కరెక్ట్లీ. ప్లేసెస్ని కరెక్ట్గా లొకేట్ చేయడం కోసము మనకు ఏం యూజ్ అవ్వడం జరుగుతుంది? మ్యాప్లో ఉన్న డైరెక్షన్స్ యూజ్ అవుతాయి. మ్యాప్లో డైరెక్షన్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఈ డైరెక్షన్స్ని బట్టి మనకి ఏం చెప్పడం జరుగుతుంది? మనకు ఈ డైరెక్షన్స్ని బట్టి ఆ ఏరియా ఏ ప్లేస్ లోపల, ఏ డైరెక్షన్ లోపల ఏ కంట్రీ ఉంది, ఏ సిటీ ఉంది అని తెలుసుకోవడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్. 43 క్వశ్చన్ చూడండి. హౌ డూ సింబల్స్ హెల్ప్స్ ఇన్ రీడింగ్ మ్యాప్స్? సో మ్యాప్స్ రీడ్ చేయడం లోపల సింబల్స్ మనకు ఏ విధంగా హెల్ప్ అవుతాయి? దే రిప్రజెంట్ రియల్ ఆబ్జెక్ట్స్ లైక్ రోడ్స్, రివర్స్ అండ్ బిల్డింగ్స్ ఇన్ సింపుల్ ఫామ్. సో యాక్చువల్గా ఉన్నవి ఏవైతే ఉన్నాయో, యాక్చువల్ ప్లేసెస్ కానీ, రోడ్స్ కానీ, రివర్స్ కానీ, బిల్డింగ్స్ను సింపుల్గా చూపెట్టడం కోసము మనకి సింబల్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సమ్ సింబల్స్ ఆర్ కన్సిడర్డ్. హౌజెస్ కనుక ఉన్నట్టయితే, హౌజెస్ ఉంటే ఈ రకమైన సింబల్. లైబ్రరీ, స్కూల్, స్టోర్, పోలీస్, బ్యాంక్, ఫుడ్. సో చూడండి, ఇదేంటిది? ఫుడ్ ఉందని, ఈ ప్లేస్లో ఫుడ్ ఉందని అర్థము. ఇవన్నీ ఏంటివి? హోమ్స్ ఉన్నాయని అర్థము. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఏముంది? స్కూల్ ఉంది అని అర్థం, స్కూల్ ఏరియా కదా. లైబ్రరీ ఎక్కడ ఉందో చూడండి, దిస్ ఈజ్ ద వాట్ లైబ్రరీ. సో ఇట్లా మనకు ఏమవుతుంది? ఏ ప్లేస్లో ఏముందనే విషయం మనకు తెలియడం కోసము ఈ విధంగా లెజెండ్స్ అంటారు, వీటిని కీస్ అంటారు, వీటిని కీస్ కూడా అనడం జరుగుతుంది. సో ఇట్లా మనము తెలుసుకోవడము జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ డైరెక్షన్ కూడా చూపెట్టినాం చూడండి. ఇక్కడ డైరెక్షన్, హియర్ వాట్ డైరెక్షన్ చూడండి. ఇటు సైడ్ నార్త్ ఉన్నవి, ఇక్కడ లోటం అనుకోండి. ఇప్పుడు లైబ్రరీ ఎటువైపు ఉంది? పైకి ఉండే కదా, నార్త్ వైపు ఉండడం జరుగుతుంది. నార్త్ వైపు ఉన్నది. ఫామ్ చూడండి, ఇటువైపు ఉన్నది. సో ఈ విధంగా ఇటు సైడ్ నార్త్ అంటే ఇది ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఇదేమవుతుంది? సౌత్ అవుతుంది. ఇక్కడ ఏముంది? నార్త్ అండ్ నాట్ నార్త్, సౌత్ ఈస్ట్ కార్నర్. సౌత్ ఈస్ట్ కార్నర్లో ఏముందని చెప్తాం? ఫామ్ ఉందని చెప్పడం జరుగుతుంది. అట్లా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ 44th క్వశ్చన్. వై ఆర్ ఫిజికల్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ రిలీఫ్ మ్యాప్స్? ఫిజికల్ మ్యాప్స్ని రిలీఫ్ మ్యాప్స్ అని ఎందుకు అంటారు? వై ఆర్ ఫిజికల్ మ్యాప్స్ ఆర్ కాల్డ్ రిలీఫ్ మ్యాప్స్? బికాస్ దే షో హైట్ అండ్ షేప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. సో ఈ ఫిజికల్ మ్యాప్స్ లోపల హైట్ మరియు షేప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి వాటిని రిలీఫ్ మ్యాప్స్ అంటారు. ఏమంటారు? రిలీఫ్ మ్యాప్స్. నెక్స్ట్ కమ్ టు 45 క్వశ్చన్. మ్యాచ్. బ్లూ కలర్ దేన్ని చూపెడుతుంది? వాటర్ బాడీస్ని చూపెడుతుంది, అంతేనా? బ్లూ కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? వాటర్ బాడీస్. బ్రౌన్ కలర్ మౌంటైన్స్, గ్రీన్ కలర్ ప్లెయిన్స్. ఓకేనా? కాబట్టి ఏకి ఎంత? ఐ, బీకి 2, బీకి ఏంటి? 1, లేదు, ఏకి ఏంటి? 2, బీకి ఏంటి? 1, సికి ఏంటి? 3. ఓకే, సో దిస్ ఈజ్ ద వాట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ సి పొలిటికల్ మ్యాప్స్ లోపల ఏముంటవి? స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ బౌండరీస్. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ బౌండరీస్ ఉన్న స్టేట్ మరియు స్టేట్ క్యాపిటల్స్ కంట్రీస్ అట్లాంటి ఒక బౌండరీస్తో పాటు చూపెట్టేది ఏంటిది? పొలిటికల్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్లో ఏముంటవి? రివర్స్ అండ్ మౌంటైన్స్ ఉంటాయి, రివర్స్ అండ్ మౌంటైన్స్. థీమాటిక్ మ్యాప్ లోపల రెయిన్ఫాల్ ఒక అంశం గురించి కానీ లేదా క్రాప్స్ గురించి కానీ ఒకటే అంశం గురించి కానీ చెప్తే దాన్ని థీమాటిక్ మ్యాప్ అంటారు. ఏమంటారు? థీమాటిక్ మ్యాప్. క్వశ్చన్ నెంబర్ 47. వాట్ డస్ ఏ రోడ్ మ్యాప్ షో? రోడ్ మ్యాప్ దేని గురించి చెప్తుంది? హైవేస్, రోడ్స్ అండ్ రూట్స్. హైవేస్ గురించి, రోడ్స్ గురించి, రూట్స్ గురించి చెప్తుంది. ఏది? రోడ్ మ్యాప్లో ఎక్కడ హైవేస్ ఉన్నవి, హైవే ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు ఉన్నది, వాటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందనే విషయం అంతా చెప్పడం జరుగుతుంది. ఏంటిది? రోడ్ మ్యాప్. నెక్స్ట్ 48 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ మ్యాప్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ఇండస్ట్రీస్ ఇన్ తెలంగాణ? ఓన్లీ ఒక్క ఇండస్ట్రీస్ అంశం గురించి మాత్రమే చర్చిస్తున్నాము కాబట్టి దిస్ ఈజ్ వాట్? థీమాటిక్ మ్యాప్. ఓన్లీ ఒక ఇండస్ట్రీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము, ఇండస్ట్రీ గురించి మాత్రమే అడుగుతున్నాం కాబట్టి అదేం మ్యాప్ అవుతుంది? థీమాటిక్ మ్యాప్ అవుతుంది. విచ్ మ్యాప్? థీమాటిక్ మ్యాప్. నెక్స్ట్ వన్ 49th క్వశ్చన్ సి
వై షుడ్ వి లెర్న్ టు రీడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్? సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాప్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, టు అండర్స్టాండ్ జియోగ్రాఫికల్ ఫీచర్స్ తెలుసుకోవడానికి, పొలిటికల్ బౌండరీస్ తెలుసుకోవడానికి, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసము మనకు మ్యాప్స్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మనం మ్యాప్స్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెయిన్ అండ్ రివర్స్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ రెయిన్ గేజ్ యూజ్డ్ ఫర్? వాట్ ఈజ్ రెయిన్ గేజ్ అండ్ హౌ ఇట్ ఈజ్ యూజ్డ్? రెయిన్ గేజ్ దేనికోసం యూజ్ చేస్తారు చెప్పండి? రెయిన్ గేజ్ దేనికోసం యూజ్ చేస్తారు? టు మెజర్ వాట్? రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ గురించి తెలుసుకోవడం కోసం ఇది రెయిన్ గేజ్. సో ఇందులోపల వర్షం ఎంత పడ్డది ఎన్ని ఇది 8 సెంటీమీటర్స్లో ఉంది, ఇక్కడ 15 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడ్డది. ఇందులోపల పడ్డ ఎంత రెయిన్ఫాల్ అయితే పడుతుందో, ఎంత అయితే నీరు నిండుతుందో దాన్ని బట్టి ఎంత రెయిన్ఫాల్ పడ్డది అనే విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 20 క్వశ్చన్ నెంబర్ 20, వాట్ టర్మ్ డిస్క్రైబ్స్ వాటర్ వేపర్ టర్నింగ్ ఇంటూ లిక్విడ్ వాటర్ డ్రాప్లెట్స్? వాటర్ వేపర్ అనేది ఎట్లా మారాలి? వాటర్గా మారాలి. వాటర్ వేపర్ వాటర్గా మారుతుంది అని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. వాటర్ వేపర్ దేనిగా మారాలి? వాటర్గా మారాలి. వాటర్ వేపర్ టర్న్స్ ఇంటూ వాటర్ ఈజ్ కాల్డ్, దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? కండెన్సేషన్ ప్రాసెస్ అని అనడము జరుగుతుంది. వాటర్ వేపర్ వాటర్గా మారడాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఎవాపరేషన్ అవుతుంది కదా, వాటర్ అనేదేమో వాటర్ వేపర్గా మారితేనేమో దాన్ని ఎవాపరేషన్ అన్నాం. కండెన్సేషన్ అంటే వాటర్ వేపర్ వాటర్ డ్రాప్లెట్స్గా మారితే దాన్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కండెన్సేషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ అంటే ఏంది? ద ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు వేపర్. లిక్విడ్ నుంచి ఎట్లా మారుతుంది? వేపర్గా మారుతుంది. లిక్విడ్ నుంచి వేపర్గా మారితే ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. ఏమంటారు? ఎవాపరేషన్ మీన్స్ వాట్? ద ప్రాసెస్ ఆఫ్ టర్నింగ్ లిక్విడ్ ఇంటూ వేపర్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎవాపరేషన్. లిక్విడ్ వేపర్గా మారితే దాన్ని ఏమనాలి? ఎవాపరేషన్ అనాలి. ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. వాట్ డు వి కాల్ ప్రిసిపిటేషన్ దట్ ఫాల్స్ యాజ్ ఎ లిక్విడ్ ఆఫ్ వాటర్? సో ఇక్కడ మేఘాలు వచ్చినాయి కదా, ఈ మేఘాల నుంచి వర్షం చల్లని గాలులు కనుక దీని మీద కనుక వచ్చినట్టయితే అది వర్షం రూపంలో మళ్ళీ భూమి మీద పడుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు? ప్రిసిపిటేషన్ అంటారు. ఏమంటారు? ప్రిసిపిటేషన్ అంటారు. ఈ ప్రిసిపిటేషన్ ఫామ్లో కింద పడే వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ డ్రాప్స్ని ఏమంటాము? రెయిన్ అంటారు. ఏమంటారు? రెయిన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈజ్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? దేన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు? ద రిలీజ్ ఆఫ్ వాటర్ వేపర్ ఫ్రమ్ ప్లాంట్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ప్లాంట్స్ నుంచి అట్మాస్ఫియర్లోనికి కనుక వాటర్ కనుక రిలీజ్ అయితే, వాటర్ కనుక వెళ్తే దాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ వచ్చిన వాటర్ వేపర్ క్లౌడ్స్గా మారుతుంది. క్లౌడ్స్ మళ్ళీ వాటర్గా మారితే దాన్ని ప్రిసిపిటేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రిసిపిటేషన్ ప్రాసెస్ అంటారు. వాటర్ అనేది వేపర్గా మారితే దాన్ని ఏమంటారు? ఎవాపరేషన్ అంటారు. 6th క్వశ్చన్, నేమ్ ద ప్రాసెస్ బై విచ్ వాటర్ వేపర్ రైజెస్, కూల్స్ అండ్ ఫార్మ్స్ క్లౌడ్స్. సో వాటర్ వేపర్ అనేది పైనకు వెళ్ళి కూల్ అయ్యి అది క్లౌడ్స్గా మారే ప్రాసెస్ని ఏమంటారు? కూల్ అయ్యి క్లౌడ్స్గా మారే ప్రాసెస్ని ఏమంటారు? కండెన్సేషన్ అంటారు. ఏమంటారు? కండెన్సేషన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? కండెన్సేషన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, వాట్ సైకిల్ డిస్క్రైబ్స్ ద కంటిన్యూయస్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఆన్ ద ఎర్త్? వాటర్ అనేది మనకి ఏమవుతుంది? డిఫరెంట్ ఫామ్స్లోనికి మారుతుంది. వాటర్ అనేది డిఫరెంట్ ఫామ్స్లోనికి మారుతుంది. ఇట్లా వాటర్ అనేది డిఫరెంట్ ఫామ్స్లోనికి మారే అంశాలను చూపెట్టేదాన్ని ఏమంటారు? వాటర్ సైకిల్ ఆర్ హైడ్రలాజికల్ సైకిల్. వాటర్ సైకిల్ లేదా హైడ్రలాజికల్ సైకిల్ అంటారు. వాటర్ ఎవాపరేట్ అయ్యి ఏమవుతుంది?
ఈ వాటర్ వేపర్గా మారింది. ఈ వేపర్ అనేది కూల్ అయి దాన్ని ఏమంటారు, క్లౌడ్స్గా మారుతుంది. క్లౌడ్స్ అనేది వర్షం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ని ఏమంటారు, ప్రిసిపిటేషన్ అంటారు. ఈ మొత్తం ఇట్లా మారడాన్ని, మొత్తం చూపెట్టడాన్ని ఏమంటారు, వాటర్ సైకిల్ అంటారు. ఏమంటారు, వాటర్ సైకిల్. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్. వాట్ మాన్సూన్ బ్రింగ్స్ ద మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ టు తెలంగాణ? తెలంగాణకు వచ్చే రెయిన్ఫాల్ ఏ మాన్సూన్ వల్ల వస్తుంది? వేటి వల్ల వస్తుంది? సౌత్ వెస్ట్ మాన్సూన్. ఏ ఋతుపవనాలు అంటారు? సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటిది? ఇగో దిస్ ఈస్ ద సౌత్, ఇది వెస్ట్. సో వీటి మధ్యలో ఉన్న మాన్సూన్ సౌత్ వెస్ట్ నుంచి వచ్చే మాన్సూన్ ఇది. ఓకేనా? నెక్స్ట్, వాట్ న్యాచురల్ ఫీచర్ ఒరిజినేట్స్ ఫ్రమ్ రివర్స్ సోర్స్ ఆర్ ఆరిజిన్? సో ఏ ఫీచర్ రివర్స్కి సోర్స్గా ఉంటుంది లేదా పుట్టుకలు ఉంటాయి అని అంటే, స్ప్రింగ్స్, గ్లేషియర్స్, లేక్, వేర్ ద రివర్ బిగిన్స్. ఆ రివర్ ఎక్కడైతే బిగిన్ అవుతుందో దాన్ని ఏమంటారు, రివర్ సోర్స్ అంటారు. ఏమంటారు, రివర్ సోర్స్. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద మౌత్ ఆఫ్ రివర్? మౌత్ ఆఫ్ రివర్ అంటే ఏంటి? ద పాయింట్ వేర్ ఏ రివర్ మీట్స్ లార్జ్ వాటర్ బాడీ. ఇట్లా రివర్ అంతా వచ్చి ఇది పెద్ద వాటర్ బాడీలో ఎక్కడైతే కలుస్తుందో, ఈ కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మౌత్ ఆఫ్ ద రివర్. ఈ రివర్ యొక్క మౌత్ అనడం జరుగుతుంది. అది సముద్రంలో కలిసే ప్లేస్ ఏది ఉందో ఆ ప్లేస్ని మౌత్ ఆఫ్ ద రివర్ అని అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి, ఇదేంటిది, ఇట్లా వస్తుంది. ఏది? దిస్ ఈస్ ద వాటర్ రివర్ అంతా ఇట్లా వచ్చి సముద్రంలో ఇక్కడ కలిసింది. కాబట్టి ఈ ప్లేస్ని ఏమంటారు, మౌత్ ఆఫ్ ద రివర్ అని అనడం జరుగుతుంది. మౌత్ ఆఫ్ ద రివర్ అని అనడం జరుగుతుంది. సో ఇట్లా మనకు సముద్రంలో కలిసే ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్. డిఫైన్ ఏ ట్రైబ్యూటరీ. ట్రైబ్యూటరీ అంటే ఏంటిదిరా? ఏ స్మాల్ రివర్ ఆర్ స్ట్రీమ్ దట్ జాయిన్స్ ఏ లార్జ్ రివర్. ఏదైనా ఒక చిన్న రివర్ వచ్చి, ఒక చిన్న కాలువ వచ్చి ఇంకొక పెద్ద కాలువలో లేదా పెద్ద రివర్లో కలిస్తే దాన్ని ఏమంటారు, స్మాలర్ రివర్ని ఏమంటారు, ట్రైబ్యూటరీ అంటారు. ఏమంటారు, ట్రైబ్యూటరీ. ఏ స్మాల్ రివర్ ఆర్ స్ట్రీమ్ దట్ జాయిన్స్ ఏ లార్జ్ రివర్. ఈ లార్జ్ రివర్లో కలిసేదాన్ని ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ ట్రైబ్యూటరీ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 12th క్వశ్చన్. వాట్ ఈజ్ రెయిన్ ఫెడ్ రివర్ అంటే ఏంటి? ఏంది? ఏ రివర్ హూజ్ ఫ్లో డిపెండ్స్ మెయిన్లీ ఆన్ రెయిన్ఫాల్. సో ఒక రివర్లో వచ్చే ఇది ఏదైతే మనకు వాటర్ ఉన్నదో, ఈ రివర్లో వచ్చే ప్రవాహం ఏదైతే ఉందో కేవలం రెయిన్ఫాల్ వల్ల మాత్రమే ఈ ప్రవాహం కనుక ఉంటే దాన్ని ఏమనాలి, రెయిన్ ఫెడ్ రివర్ అంటారు. ఏమంటారు, రెయిన్ ఫెడ్ రివర్ అంటే ఏంటిది? కేవలం దేనివల్ల రావాలి, వర్షాల వల్ల మాత్రమే ఈ యొక్క రివర్స్ కనుక ఉప్పొంగుతున్నట్టయితే దాన్ని ఏమంటారు, రెయిన్ ఫెడ్ రివర్ అంటారు. నెక్స్ట్ కమ్ టు 13th క్వశ్చన్. వాట్ ఈజ్ సీజనల్ రివర్ అంటే ఏంటి? ఏ రివర్ దట్ ఫ్లోస్ ఓన్లీ డ్యూరింగ్ సర్టెయిన్ సీజన్స్, టిపికల్లీ డ్యూరింగ్ రెయినీ మంత్స్. సో ఏవైతే రివర్స్ ఉన్నాయో కేవలము రెయిన్లు ఉన్న రోజు అంటే వర్షాలు ఉన్న రోజుల్లో మాత్రమే ఆ రివర్స్ కనుక ఉంటే వాటిని ఏమంటారు, సీజనల్ రివర్స్ అంటారు. చూడండి, ఇది ఎండాకాలంలో ఇది మొత్తం రివర్ అంతా ఎండిపోయింది, కేవలం ఈ వాటర్ చిన్న స్ట్రీమ్ లాగా వెళ్తూ ఉంది. వర్షాకాలంలో ఇది మొత్తం అంతా వాటర్ తోటి వెళ్తుంది. ఇట్లా ప్రవాహము కేవలం వర్షాకాలంలో మాత్రమే ఉంటే దట్ ఈస్ సెట్ టు బి సీజనల్ రివర్. దాన్ని ఏమంటారు, సీజనల్ రివర్. నెక్స్ట్ కమ్ టు 14th క్వశ్చన్. వై డూ రివర్స్ ఫ్లోడ్ అంటే ఏంటిది? బికాజ్ హెవీ రెయిన్, స్నో మెల్ట్ ఆర్ బ్లాకేజ్ కాజెస్ ద రివర్ టు ఓవర్ఫ్లో ఇట్స్ బ్యాంక్స్. ఇది రివర్ అనుకోండి, ఎక్కువ వర్షం కనుక ఎక్కువ నీళ్ళు కనుక వస్తున్నాయి అనుకోండి, ఈ బ్యాంక్స్, ఈ గట్టు ఏదైతే ఉందో ఈ గట్టును దాటి బయటకు వెళ్తే దాన్ని ఏమంటారు, రివర్ ఫ్లడ్స్ అంటారు. ఏమంటారు, రివర్ ఫ్లడ్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్.
వాట్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్? ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లాట్ ల్యాండ్ నెక్స్ట్ టు ఏ రివర్ దట్ మే ఫ్లడ్ వెన్ ద రివర్స్ ఓవర్ఫ్లో. సో ఇట్లా రివర్స్ అనేది ఓవర్ఫ్లో అయినప్పుడు, రివర్స్ అనేది వర్షం అంతా ఇట్లా వస్తుంది కదా, నీరంతా ఇట్లా వస్తుంది కదా. సో ఇప్పుడు ఓవర్ఫ్లో కనుక అయితే దీని పక్కన ఉన్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో, ఈ రివర్ యొక్క రివర్ బ్యాంక్కు పక్కన ఉన్న ప్లేస్ ఏది ఉందో దాన్ని ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అనడం జరుగుతుంది. ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్, ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్ రివర్ ఇట్లా వెళ్తూ ఉన్నది. ఇది కనుక ఓవర్ఫ్లో అయితే ఇటు ఓవర్ఫ్లో అయింది చూడండి. ఇట్లా ఓవర్ఫ్లో అయితే ఈ ప్లెయిన్ ఏదైతే ఉందో, ఈ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతాన్ని ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. ఏమంటారు? ఫ్లడ్ ప్లెయిన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 16th క్వశ్చన్. వాట్ ఈజ్ ఎరోజన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రివర్స్? సో రివర్స్ సందర్భంలో ఎరోజన్ అంటే ఏంటి అంటున్నాడు. ద వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్ బై ద ఫ్లోయింగ్ వాటర్ ఆఫ్ ఏ రివర్. ఇట్లా వాటర్ కనుక ఫ్లో అవుతూ ఉంటే ఇందులో ఈ మట్టి కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇట్లా మట్టి అంతా కొట్టుకొని వెళ్తా, ఈ మట్టి అంతా ఇందులోకి కొట్టుకొని వెళ్తూ ఉంటుంది. అట్లా మట్టి కొట్టుకొని వెళ్ళడాన్ని ఏమంటారు? ఎరోజన్ ఆఫ్ సాయిల్ అంటారు. ఏమంటారు? ఎరోజన్ ఆఫ్ సాయిల్ అని అనడం జరుగుతుంది. ఇందులో ద వియరింగ్ అవే ఆఫ్ ల్యాండ్, ఈ ల్యాండ్ ఏదైతే ఉంది, మట్టి ఏదైతే ఉందో ఇలా కొట్టుకొని పోవడాన్ని ఏమంటారు? ఎరోజన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ డిపాజిషన్ బై ఎ రివర్? వాట్ ఈజ్ డిపాజిషన్ బై ఎ రివర్? డిపాజిషన్ అయ్యేది ఏంటి? రివర్ ద్వారా డిపాజిషన్ అయ్యేది ఏంటి అని అంటున్నాడు. ద డ్రాపింగ్ ఆఫ్ మెటీరియల్స్ క్యారీడ్ బై ద రివర్ వెన్ ద ఫ్లోస్ స్లో డౌన్. సో ఎప్పుడైతే ఫ్లో స్లో డౌన్ అవుతుందో అవేమవుతాయి? డ్రాప్ అయిపోయి ఆ మెటీరియల్స్ అన్నీ ఒక ప్రాంతం లోపల స్టోర్ అవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? డిపాజిషన్ అంటారు. ఇక్కడ చూడండి, రివర్ అంతా బాగా ఎక్కువ వేగంగా వెళ్ళిన టైంలో ఎక్కడి నుంచో కొట్టుకొని వచ్చిందంతా ఇక్కడ రివర్ యొక్క ఫ్లో తగ్గగానే ఈ ప్రాంతం లోపల డిపాజిట్ అవుతుంది, ఈ ప్రాంతం లోపల ఉండిపోవడం జరుగుతుంది. ఇట్లా ఉండిపోతుంది. దీన్ని డిపాజిషన్ ఆఫ్ రివర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. వాట్ ల్యాండ్ ఫామ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఏ రివర్ డిపాజిట్స్ సెడిమెంట్ అట్ ఇట్స్ మౌత్? సో ఈ రివర్ అనేది సముద్రంలో కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ సముద్రంలో కలిసే ఈ ప్లేస్ లోపల సముద్రంలో కలిసే ప్లేస్ లోపల ఈ యొక్క మొత్తం డిపాజిట్ అవుతుంది కదా. ఈ డిపాజిట్ అయిన దాన్ని ఏమంటారు అంటే డెల్టా అంటారు. ఏమంటారు? డెల్టా అని అనడము జరుగుతుంది. డెల్టా అంటే ఏంది? డిపాజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్. డిపాజిషన్ ఆఫ్ వాటర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ డిపాజిషన్ ఆర్ సెడిమెంటేషన్ ఆఫ్ వాటర్ డిఫరెంట్ మెటీరియల్స్ విచ్ ఆర్ ఫ్లోస్ విత్ ద వాటర్. వాటర్ తోటి వచ్చిన ఫ్లోయింగ్ వాటర్ తోటి వచ్చిన అన్నీ కూడా డిపాజిట్ అయితే దాన్ని డెల్టా అనాలి. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ మీండర్? వాట్ ఈజ్ మెండర్? మెండర్ అంటే ఏంద్రా? ఏ బెండ్ ఆర్ కర్వ్ ఇన్ ఏ రివర్ కాస్డ్ బై ఎరోజన్ అండ్ డిపాజిషన్. సో బెండ్ లేదా కర్వ్, సో రివర్ లోపల ఎరోజన్ డిపాజిషన్ అవ్వడం వలన ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు? మెండర్ అంటారు. ఏమంటారు? మెండర్. చూడండి ఇక్కడ ఏముంది చూడండి, ఇట్లా రివర్ ఇట్లా వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఇక్కడ ఏమైంది? ఇక్కడ కోసుకొని పోయింది ఏది? ఎర్త్. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా మారింది, ఇట్లా ఉంది. ఈ ఏదైతే ఇట్లా కర్వ్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అక్కడ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. కర్వ్ ప్లేస్లో స్పీడ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. దీన్నే మ్యాండర్ అంటారు. ఏమంటారు? మ్యాండర్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ఏ నారో స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ మెండర్స్ ఆఫెన్ లెఫ్ట్ వెన్ ఏ రివర్ చేంజెస్ కోర్స్? ఒక రివర్ ఇట్లా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందట? కొంత ప్లేస్ అనేది ఈ రెండింటి మధ్య ఇక్కడ మిగిలిపోయినది. ఈ మిగిలిపోయిన ప్లేస్ని ఏమంటారు అంటున్నాడు. ఏమంటారు? ఆక్స్ బౌ అంటారు. ఏమంటారు? ఆక్స్ బౌ అని అనడం జరుగుతుంది. ఆక్స్ బౌ అని అంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్. హౌ డస్ వెజిటేషన్ హెల్ప్ రెడ్యూస్ రివర్ బ్యాంక్ ఎరోజన్? సో ఈ వెజిటేషన్ అనేది రివర్ బ్యాంక్ ఎరోజన్ని ఎట్లా తగ్గిస్తుంది అంటున్నాడు. ఎట్లా తగ్గిస్తుంది? ప్లాంట్ రూట్స్ హోల్డ్ సాయిల్ టుగెదర్. ప్లాంట్ యొక్క రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి సాయిల్ని గట్టిగా పట్టుకుంటాయి, కాబట్టి సాయిల్ అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉండదు. స్టెబిలైజింగ్ ద బ్యాంక్ అండ్ రెడ్యూసింగ్ ఎరోజన్. సో బ్యాంక్ యొక్క
దాన్ని ఏమంటారు, స్టెబిలిటీని పెంచుతుంది. స్టెబిలిటీని పెంచి దాని యొక్క రెడ్యూసింగ్ ఎరోజన్, సో భూమి కొట్టుకుపోయేదాన్ని కాపాడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ హ్యూమన్ యాక్టివిటీ కెన్ ఇంక్రీజ్ రివర్ పొల్యూషన్? సో ఏ హ్యూమన్ యాక్టివిటీ రివర్ పొల్యూషన్ని ఇంక్రీజ్ చేయడం జరుగుతుందంటే డిశ్చార్జింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ ఆర్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంటూ రివర్స్. సో డిశ్చార్జింగ్ అన్ట్రీటెడ్ సీవేజ్ మనకు ఏ విధంగా ఉన్నది, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇంటూ రివర్స్లోనికి ఇండస్ట్రియల్ వేస్ట్ని వదలడం వలన మనకేమవుతుంది, రివర్స్ అనేది పొల్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఏమవుతుంది, సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ అంతా వచ్చి రివర్స్లో వేస్తున్నారు చూడండి. వేయడం వల్ల ఈ రివర్ అంతా పొల్యూట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అది 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్, వాట్ ఈజ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఏంటి? కలెక్టింగ్ అండ్ స్టోరింగ్ రెయిన్ వాటర్ ఫర్ ద ఫ్యూచర్ పర్పస్ కోసం మనం రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకోవడాన్ని ఏమంటారు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. సో ఈ రెయిన్ వాటర్ని ఏం చేస్తారు, దీని మీద పడ్డ రెయిన్ని కలెక్ట్ చేసి పిట్ ద్వారా లోపలికి ఎత్తులోనికి రీఛార్జ్ అయ్యే విధంగా చేస్తే దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం. నెక్స్ట్ వన్, హౌ డస్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ హెల్ప్స్ డ్యూరింగ్ డ్రాట్స్? సో ఈ కరువులు వచ్చిన సమయం లోపల ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎట్లా మనకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఇట్ ప్రొవైడ్స్ స్టోర్డ్ వాటర్ వెన్ రెయిన్ఫాల్ ఈజ్ లో ఆర్ ఎరాటిక్. వర్షాలు అసలే పడనప్పుడు లేదా చాలా తక్కువ పడ్డప్పుడు మనకు ఈ రెయిన్ వాటర్ని ఏదైతే హార్వెస్ట్ చేసినామో, ఏదైతే కాపాడినామో ఆ రెయిన్ వాటర్ని మనము యూస్ చేసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్, నేమ్ వన్ మేజర్ రివర్ ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ నుండి వెళ్ళే ఒక పెద్ద రివర్ పేర్లను చెప్పమంటాడు. మేజర్ రివర్లను చెప్పమనంటే ఏంటి అవి? గోదావరి అండ్ కృష్ణ. గోదావరి అండ్ కృష్ణ. గోదావరి రివర్ చూడండి ఈ విధంగా వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది కృష్ణా రివర్. దిస్ ఈజ్ ద వాట్ కృష్ణా రివర్. గోదావరి రివర్ మహారాష్ట్ర నుండి ఇట్లా ట్రావెల్ అయ్యి మనకి ఎక్కడ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ కూడా కృష్ణా రివర్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఇదేంటిది మనకు శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్. సో వచ్చి లాస్ట్కు పట్టిసీమ ప్రాజెక్ట్ నుంచి ఏమవుతుంది, అది మనకు సముద్రంలో కలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 26th క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ కాస్డ్ బై విండ్స్ రైజింగ్ ఓవర్ హిల్స్ ఆర్ మౌంటైన్స్ పైన, హిల్స్ పైన వచ్చే గాలుల వల్ల వచ్చే వర్షం ఏంటిది? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆర్ రిలీఫ్ రెయిన్ఫాల్ అంటారు. దాన్ని ఏమంటారు? ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ ఆర్ రిలీఫ్ రెయిన్ఫాల్ అంటారు. 27th క్వశ్చన్, వాట్ కాజెస్ సైక్లోనిక్ రెయిన్ఫాల్ దేనివల్ల కలుగుతుంది? రెయిన్ఫాల్ అసోసియేటెడ్ విత్ సైక్లోన్స్ వెన్ లో ప్రెషర్ కండిషన్స్ ఆర్ అరైజెస్. తక్కువ పీడన పరిస్థితులు అరైజ్ అయినప్పుడు సైక్లోన్స్ ఏర్పడతాయి. ఆ సైక్లోన్స్ అనేది పైకి వాటర్ అంతా తీసుకొని పోతుంది, తర్వాత ఇంకొక ప్లేస్లో అది వర్షం రూపంలో పడుతుంది. దాన్ని ఏమంటారు? సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఇక్కడ చూడండి సైక్లోనిక్ రెయిన్ఫాల్ ఫిగర్ చూడండి, ఇది సముద్రం అనుకోండి. ఇక్కడ లో ప్రెషర్ కనుక వస్తే ఈ లో ప్రెషర్ వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అంతా ఏమవుతుంది? పైనకి వెళ్ళిపోయి మళ్ళీ ఏమవుతుంది, అక్కడ నుంచి వర్షం రూపం లోపల మళ్ళీ పడడం జరుగుతుంది. దీన్ని సైక్లోనిక్ రెయిన్ఫాల్ అంటారు. ఏమంటారు? సైక్లోనిక్ రెయిన్ఫాల్. 28th క్వశ్చన్, వాట్ ఈజ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్? కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటి? రెయిన్ఫాల్ కాజ్డ్ బై హీటింగ్ ఆఫ్ ద గ్రౌండ్ మీద, భూమి మీద ఉన్న ఏదైతే హీట్ వల్ల ఏమవుతుంది? వాటర్ వేపర్గా మారుతుంది. ఈ వాటర్ వేపర్ దేనిగా మారుతాయి? క్లౌడ్స్గా మారుతుంది. ఈ క్లౌడ్స్ ఏమవుతాయి? ప్రెసిపిటేషన్ వల్ల మళ్ళీ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి దాన్ని ఏమంటారు? కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు. దిస్ ఈజ్ ద వాట్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్. కన్వెక్షనల్ ఆర్ సమ్టైమ్స్ కన్వెన్షనల్ కూడా అంటారు.
సో కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటే ఏంటిది, వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది, మాయిస్ట్ ఎయిర్ రైజింగ్ పైకి వెళ్ళిపోయి ఏమవుతుంది, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్ అనేది మళ్ళీ వాటర్ రూపం లోపల కనుక పడినట్టయితే దాన్ని ఏమంటారు, కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. ఏమంటారు, కన్వెక్షనల్ రెయిన్ఫాల్. నెక్స్ట్ కమ్ టు 29th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ రివర్ వాటర్ ఇన్ రెయిన్ ఫెడ్ రివర్స్? రెయిన్ ఫెడ్ రివర్స్లో ఈ ఏంటిది మెయిన్ సోర్స్ ఏంటి అని అంటే డైరెక్ట్ రెయిన్ఫాల్ అండ్ రన్ ఆఫ్ ఫ్రమ్ ద ల్యాండ్ సర్ఫేస్. సో ఈ రివర్స్ లోపల ఎట్లా వస్తుంది అని అంటే మనకు వర్షం పడ్డప్పుడు ఈ ప్లేస్ లోపల భూమిలోనికి ఇంకేది తొందరగా ఇంకదు కాబట్టి అది ఈ విధంగా మనకు ఏమవుతుంది, రన్ ఆఫ్ అయిన వాటర్ అనేది ఇందులో కలిసి మనకు రివర్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా, రివర్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. డైరెక్ట్ రెయిన్ఫాల్ వల్ల కావచ్చు, లేదా రన్ ఆఫ్ వాటర్ వల్ల కూడా మనకు ఈ రివర్స్ అనేది ఫామ్ అవుతాయి. 30 క్వశ్చన్. వై ఆర్ రివర్స్ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్? అగ్రికల్చర్కి రివర్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే దే ప్రొవైడ్ ఇరిగేషన్ ఆఫ్ వాటర్ అండ్ ఫెర్టైల్ సాయిల్ డిపాజిట్స్ బై ఫ్లడ్స్. సో ఇరిగేషన్ ఆఫ్ వాటర్ని మనము వ్యవసాయం కోసం యూజ్ చేసుకోవడం కోసము, అదేవిధంగా ఫెర్టైల్ సాయిల్ ఆ వరద లోపల మనకు చాలా ఫెర్టిలిటీ ఉన్న సాయిల్ అనేది రావడం జరుగుతుంది, మనకు మంచి ఎరువులు ఉన్నవి రావడం జరుగుతుంది కాబట్టి, మినరల్స్ ఉన్నది రావడం జరుగుతుంది కాబట్టి డిపాజిషన్ అవుతుంది. దాని ద్వారా అగ్రికల్చర్ అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్. వాట్ ఈజ్ రన్ ఆఫ్? రన్ ఆఫ్ అంటే ఏంది, వాటర్ దట్ ఫ్లోస్ ఓవర్ ద గ్రౌండ్ సర్ఫేస్ ఇంటూ రివర్స్. గ్రౌండ్ సర్ఫేస్ మీద ప్రవహిస్తూ రివర్స్ లోపల కనుక కలిస్తే దీన్ని ఏమంటారు, ఈ వచ్చిన వాటర్ ఏదైతే ఉందో దీన్ని రన్ ఆఫ్ వాటర్ అంటారు. ఏమంటారు, రన్ ఆఫ్ వాటర్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 32nd క్వశ్చన్. వెన్ రెయిన్ ఫాల్స్ ఫాస్టర్ దాన్ సాయిల్ కెన్ అబ్జార్బ్స్, వాట్ హ్యాపెన్స్? రెయిన్ఫాల్, వర్షం పడుతూ ఉంది కదా, ఇది ఎర్త్ అబ్జార్బ్ చేసుకునే వర్షం కంటే ఎక్కువ వర్షం పడితే ఏమవుతుంది అంటున్నాడు. ఎక్కువ వర్షం పడితే ఏమవుతుంది, ఎక్సెస్ వాటర్ బికమ్స్ సర్ఫేస్ రన్ ఆఫ్. ఇది భూమి మీద కొట్టుకొని ఎక్కడికో వెళ్ళి అక్కడ ఏదో ఒక రివర్ లోపల కలవడం జరుగుతుంది. 33 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్లౌడ్స్ ఇన్ ద వాటర్ సైకిల్? క్లౌడ్స్ యొక్క రోల్ ఏంటి? వాటర్ సైకిల్లో క్లౌడ్స్ యొక్క రోల్ ఏంటి? క్లౌడ్స్ స్టోర్ కండెన్స్డ్ వాటర్ వేపర్ అండ్ ఈవెన్చువల్లీ రిలీజ్ ఇట్ యాజ్ ప్రిసిపిటేషన్. సో క్లౌడ్స్ లోపల ఏమవుతుంది, వాటర్ వేపర్ని కండెన్స్ చేస్తాయి. కండెన్స్ చేసిన వాటర్ వేపర్ని ఏం చేస్తాయి, అది ప్రిసిపిటేట్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో పడుతుంది. ప్రిసిపిటేట్ అయ్యి మళ్ళీ ఏమవుతుంది, వర్షం రూపంలో పడుతుంది. సో ఇది దాని యొక్క రోల్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్. హౌ డస్ ద వాటర్ సైకిల్ హెల్ప్ మెయింటైన్ లైఫ్ ఆన్ ద ఎర్త్? సో ఎర్త్ మీద ఉన్న లైఫ్ని వాటర్ సైకిల్ ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే ఇట్ రీసైకిల్స్ వాటర్, డిస్ట్రిబ్యూట్స్ మాయిశ్చర్ అండ్ సపోర్ట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్. సో దీనికోసం మనకు యూజ్ అవ్వడం జరుగుతుంది. వాటర్ని రీసైకిల్ చేస్తుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాయిశ్చర్ అవుతుంది, అదేవిధంగా సపోర్ట్స్ ఎకోసిస్టమ్స్ అండ్ అగ్రికల్చర్. ఎకోసిస్టమ్ మరియు అగ్రికల్చర్ని సపోర్ట్ చేయడం కోసము రెయిన్ఫాల్స్ యూజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని వాటర్ సైకిల్ రూపంలో అంటాం. 35th క్వశ్చన్. వై డస్ రెయిన్ఫాల్ వ్యారీ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్? సో వేరువేరు ప్రాంతాలలో ఏ విధంగా మారుతుంది అంటున్నాడు. వ్యారీ అంటే చేంజ్ అవ్వడం. బికాస్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ క్లైమేట్స్ యొక్క డిఫరెన్స్ ఉండడం వల్ల, టోపోగ్రఫీ డిఫరెన్స్ వలన, విండ్ ప్యాటర్న్స్ వలన అండ్ ప్రాక్సిమిటీ టు వాటర్ బాడీస్కి దగ్గర దూరం ఉండడం వలన, ఈ ప్లేస్ల వలన మనకు ఏమవుతుంది, డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ మనకు వర్షాపాతం అనేది ఉంటుంది. అన్ని ప్లేసుల్లో ఒకే రకమైన వర్షాపాతం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. వాట్ ఈజ్ మీన్డ్ బై యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది? హౌ రెయిన్ఫాల్ వ్యారీస్ మంత్ టు మంత్ ఆర్ సీజన్ టు సీజన్ ఓవర్ ఏ ఇయర్. యాన్యువల్ అంటే ఒక సంవత్సరంలో ఒక నెల నుంచి ఇంకో నెలకు రెయిన్ఫాల్ మార్పు ఎంత ఉన్నది, ఒక సీజన్ నుంచి ఇంకొక సీజన్కి రెయిన్ఫాల్ మార్పు ఎంత ఉన్నది
అని తెలుసుకోవడాన్ని ఏమంటారు? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దాన్ని ఏమంటారు? యాన్యువల్ రెయిన్ఫాల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. హౌ కెన్ ట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ రెయిన్ఫాల్? ట్రీస్ ఏ విధంగా రెయిన్ఫాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ట్రీస్ ఏ విధంగా రెయిన్ఫాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తావంటే, ట్రీస్ ట్రాన్స్పైర్ మాయిశ్చర్ విచ్ యాడ్స్ టు అట్మాస్ఫియరిక్ హ్యూమిడిటీ అండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ లోకల్ రెయిన్ఫాల్. సో ఇవి ఏం చేస్తాయి? ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? ట్రాన్స్పిరేషన్ జరుపుతాయి. ఏం జరుగుతాయి? ట్రాన్స్పిరేషన్. సో ఇందులో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యి అదేమవుతుంది? ప్రిసిపిటేషన్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలో పడడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. నెక్స్ట్ 38th క్వశ్చన్. వాట్ ఈజ్ ఏ వాటర్ షెడ్? వాటర్ షెడ్ అంటే ఏంటి? వాటర్ షెడ్ అంటే ఏంటి? An area of landform which all the water drains into a particular river or stream. సో ఈ వర్షం ఏదైతే ఉంటుందో, ఈ వర్షం ద్వారా ఈ స్ట్రీమ్స్ ఏవైతే వస్తాయో ఒక్కొక్క ప్లేస్లో కొంత ప్లేస్లో ఈ వాటర్ని ఆపడం కోసం కట్టబడిన చిన్న డ్యామ్స్ని ఏమంటారు? వాటర్ షెడ్స్ అంటారు. చిన్న డ్యామ్స్ని ఏమనడం జరుగుతుంది? వాటర్ షెడ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్. హౌ డస్ అర్బనైజేషన్ ఎఫెక్ట్ రన్ ఆఫ్? సో అర్బనైజేషన్ వల్ల, పట్టణీకరణం వలన వర్షం అనేది రన్ ఆఫ్ అవ్వడము అంటే కొట్టుకొని పోవడము అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇట్ ఇంక్రీజెస్ రన్ ఆఫ్ బికాస్ పేవ్డ్ సర్ఫేసెస్ రెడ్యూస్ ఇన్ఫిల్ట్రేషన్. మనకి ఏదైతే సిమెంట్ రోడ్స్ అంతా సిమెంట్తో చేస్తున్నామో, ఇది కడుతున్నామో, అది భూమిలోనికి ఇంకకుండా చేస్తుంది కాబట్టి పడ్డ వాటర్ అంతా రన్ ఆఫ్ అయ్యే వెళ్ళిపోతుంది. పడ్డ వాటర్ అంతా ఏమవుతుంది? రన్ ఆఫ్ అయ్యే వెళ్ళిపోవడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ రివర్ డ్యామ్స్? రివర్ డ్యామ్స్ వల్ల అడ్వాంటేజ్ మనకేంటి? దే హెల్ప్ ఇన్ వాటర్ స్టోరేజ్, ఫ్లడ్ కంట్రోల్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. దీనికోసం వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసము, ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడం కోసము, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేయడం కోసము, కరెంటును జనరేట్ చేయడం కోసం మనకు ఈ డ్యామ్స్ అనేది యూజ్ అవడం జరుగుతుంది. డ్యామ్స్ అనేటివి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. వాట్ ఈజ్ ఏ డిసడ్వాంటేజ్ ఆఫ్ బిల్డింగ్ డ్యామ్స్ ఆన్ రివర్స్? సో డ్యామ్స్ ఆన్ రివర్స్ పైన మనము డ్యామ్స్ కట్టడం వల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఉందా అంటే, దే కెన్ డిస్ట్రప్ట్ ఎకోసిస్టమ్ని డిస్ట్రప్ట్ చేస్తుంది. అదేవిధంగా డిస్ప్లేసెస్ అస్ పీపుల్, ఆ ప్రాంతంలో ఉన్న పీపుల్ అంతా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము జరుగుతుంది. అండ్ రెడ్యూస్ సెడిమెంట్ ఫ్లో డౌన్ స్ట్రీమ్. సెడిమెంటేషన్ ఏదైతే ఉందో, ఇది వర్షంలో కొట్టుకొని వచ్చే న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ వివిధ ప్రాంతాల్లో డిపాజిట్ కాకుండా కేవలం ఇక్కడ డ్యామ్ దగ్గరనే డిపాజిట్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఆర్ రిపారియన్ జోన్స్? రిపారియన్ జోన్స్ అంటే ఏంటివి? ద వెజిటేటెడ్ ఏరియాస్ అలాంగ్ రివర్ బ్యాంక్స్. ఇది రివర్. ఈ రివర్ బ్యాంక్స్ వెంబడి ఉన్న వెజిటేటెడ్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాని ఏమంటాడు? రిపారియన్ జోన్ అంటారు. ఏమంటారు? రిపారియన్ జోన్. నెక్స్ట్ 43. హౌ డు రిపారియన్ జోన్స్ హెల్ప్స్ రివర్స్? సో రిపారియన్ జోన్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే, దే స్టెబిలైజ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, కట్టలు ఏవైతే ఉన్నాయో కొట్టుకొని పోకుండా, ఫిల్టర్ పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేయడం కోసం, అంటే అందులో పొల్యూటెంట్స్ కొట్టుకొని వచ్చి రివర్లో కలవకుండా చేయడం కోసము, అండ్ సపోర్ట్ బయోడైవర్సిటీని సపోర్ట్ చేయడం కోసము ఈ రిపారియన్ జోన్స్ మనకు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. వాట్ ఈజ్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటే ఏంటి? దేన్ని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు? ద ప్రాసెస్ బై విచ్ వాటర్ ఫ్రమ్ రెయిన్ ఆర్ రివర్ సీప్స్ ఇంటూ అండర్ గ్రౌండ్ ఆక్విఫైర్స్. సో ఈ వాటర్ ఏదైతే ఉందో, వర్షం ద్వారా వచ్చిన వాటర్ కానీ రివర్స్ ద్వారా వచ్చిన వాటర్ కానీ భూమిలోనికి ఇంకే విధంగా చేయడాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. హియర్ సి దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఫిగర్. సో ఏదైతే వర్షం నీరు ఉంటుందో అది భూమిలోనికి ఇంకే విధంగా చేస్తే దాన్ని ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడము అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. హౌ డస్ హెవీ రెయిన్ఫాల్ కంట్రిబ్యూట్స్ టు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్?
హెవీ రెయిన్ఫాల్ ఏ విధంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ని మనకు రీఛార్జ్ చేస్తుంది అంటున్నాడు. మోర్ వాటర్ ఇన్ఫిల్ట్రేట్స్ ద సాయిల్ అండ్ పెర్కలోట్స్ డౌన్వర్డ్ టు రీప్లినిష్ అక్విఫైర్స్. సో అదేమవుతుంది, భూమిలోనికి చొచ్చుకొని పోవడం జరుగుతుంది, గ్రౌండ్ వాటర్ చొచ్చుకొని పోతుంది. దాన్ని మనం ఏమంటారు, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 46th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ ఎ రివర్? వాట్ ఈజ్ మీన్డ్ బై డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ ఎ రివర్? డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ ఎ రివర్, ద అరేంజ్మెంట్ ఆఫ్ రివర్స్ అండ్ స్ట్రీమ్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. కొంత పర్టికులర్ ఏరియా లోపలనే ఈ రివర్ వెళ్ళే విధంగా అరేంజ్మెంట్ కనుక చేస్తే దాన్ని ఏమంటారు, డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ రివర్ అని అంటారు. డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ రివర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 47th క్వశ్చన్, వాట్ ఈజ్ డెండ్రిటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్? డెండ్రిటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంది? ట్రీ లైక్ ప్యాటర్న్ ఆఫ్ రివర్ కాంట్రిబ్యూట్స్ కామన్ ఆన్ యూనిఫామ్ టెరేరియన్. సో ఒకటే ప్రాంతం లోపల ఇట్లా చిన్న ప్లేసెస్కు అంతా విస్తరించబడి ఉంటే దాన్ని ఏమంటారు, డెండ్రైటిక్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటారు. అట్లా కాకుండా మనకు డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఏంటి, కేవలం ఒకటే ప్రాంతం గుండా వెళ్తే దాన్ని డ్రైనేజ్ ప్యాటర్న్ అని అంటారు. 48th క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్డ్ బై రివర్ క్యాప్చర్? రివర్ క్యాప్చర్ అంటే ఏంటి? వెన్ వన్ రివర్ ఎరోడ్స్ ఇంటూ అనదర్ వాటర్ షెడ్ క్యాప్చరింగ్ ఇట్స్ ఫ్లో. ఒక రివర్ అనేది ఇంకొక రివర్లో వచ్చి కలిసిపోవడం కానీ వాటర్ షెడ్లో వచ్చి కలవడాన్ని కానీ దాన్ని ఏమంటారు, రివర్ క్యాప్చర్ అంటారు. అంటే ఏంటిది, అది ప్రవాహాన్ని ఆపేయడము. క్యాప్చర్ అంటే ప్రవాహాన్ని ఆపేయడము. ఓకేనా, ఆ ప్రవాహాన్ని ఆపేయడాన్ని రివర్ క్యాప్చర్ అంటారు. 49th క్వశ్చన్, వాట్ ఈజ్ వన్ వే పీపుల్ కెన్ రెడ్యూస్ ఫ్లడ్ డ్యామేజ్? ఫ్లడ్ డ్యామేజ్ అండ్ ఏ విధంగా ఫ్లడ్ డ్యామేజ్ని డిక్రీజ్ చేస్తారు అంటున్నారు. బై నాట్ బిల్డింగ్ హౌజెస్ని బిల్డ్ చేయడం, అంటే బై నాట్ బిల్డింగ్ హౌజెస్ ఆన్ ఫ్లడ్ ప్లెయిన్స్ లోపల హౌజెస్ని ఏ విధంగా నిర్మించకుండా ఉంటారు. అండ్ మెయింటైనింగ్ వెజిటేషన్ అలాంగ్ రివర్స్. ఈ రివర్స్ వెళ్ళే ప్రాంతం దీని పక్కన మొత్తం అంతా కూడా చెట్లను కనుక పెంచినట్టయితే దానివల్ల ఏమవుతుంది, ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అనేది తగ్గుతుంటుంది. ఫ్లడ్ వల్ల డ్యామేజ్ తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ వెట్ ల్యాండ్స్ నియర్ రివర్స్? ఈ విధంగా రివర్ కనుక ఉంటే ఈ పక్కన వెట్ ల్యాండ్ ఉంచడం వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా రివర్ కనుక ఎక్కువగా కనుక వస్తే, ఓవర్ఫ్లో కనుక అయితే ఈ ప్రాంతంలో వచ్చి ఏమవడం జరుగుతుంది, అది భూమిలోనికి ఇంకడం జరుగుతుంది. ఒకసారి చూడండి, వెట్లాండ్స్ యాక్ట్స్ న్యాచురల్ స్పాంజెస్. వెట్లాండ్స్ ఎట్లా యాక్ట్ చేస్తాయి, న్యాచురల్ స్పాంజెస్, భూమిలోనికి ఇంకే విధంగా చేస్తాయి. దే అబ్జార్బ్ ఫ్లడ్ వాటర్ని అబ్జార్బ్ చేయడం జరుగుతుంది. రెడ్యూస్ ఫ్లడ్ పీక్స్ అండ్ ఫిల్టర్ పొల్యూటెంట్స్ని ఫిల్టర్ చేయడం కోసము యూజ్ అవ్వడము జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 50 questions ఫ్రమ్ వాటర్, రెయిన్స్ అండ్ రివర్స్. సో ఇది మనకు దీనికి సంబంధించింది. నౌ లెట్ వి స్టాప్.